ఇక నుంచి మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది వేములవాడలోని కొనరావుపేటలో జరిగిన ఇన్సిడెంట్ అన్నమాట. సో జస్ట్ వాళ్ళకు వాట్సాప్‌లో ఒక ఏపీకే ఒక లింక్ వచ్చింది. క్లిక్ చేస్తేనే ఇమ్మీడియేట్‌గా వాళ్ళ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మొత్తం ఖాళీ అయ్యాయన్నమాట. సో వివరాల్లోకి వెళ్తే వేములవాడలోని కొనరావుపేటలో ముగ్గురు రైతులు ఉన్నారన్నమాట. వీళ్ళకి వాట్సాప్‌లో ఒక మెసేజ్ వచ్చింది. పీఎం కిసాన్ యోజనకి సంబంధించి డబ్బులు పడ్డాయి చెక్ చేసుకోండి అని. దాంట్లో ఒక ఏపీకే అలాగే ఒక లింక్ అయితే ఉందన్నమాట. సో పాపం వాళ్ళకు తెలియదు కదా. సో వాళ్ళు క్లిక్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఒకరి అకౌంట్‌లో 32,000, ఒకరి అకౌంట్‌లో 57,000, ఒక అకౌంట్లో 70,000 అయితే కట్ అయ్యాయన్నమాట. సో వీళ్ళు స్టాక్ అయ్యి బ్యాంక్కి వెళ్ళి అక్కడ ఇన్ఫార్మ్ చేసి చెక్ చేసుకుంటే సో బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే స్కామర్స్ ఇమీడియట్గా మీ డబ్బుల్ని వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, మేమేం చేయలేమని వాళ్ళైతే చెప్పారనమాట. సో ఇలా తెలియక జస్ట్ ఒక ఏపీకేని క్లిక్ చేయడం వల్ల పాపం రైతుల డబ్బులు అయితే మాయమయ్యాయన్నమాట. సో కేవలం రైతులనే కాకుండా మనకు నార్మల్గా ఏపీలో తెలంగాణలో చూసుకుంటే చాలా స్కీమ్స్ అయితే ఉంటాయన్నమాట. అంటే ఎగ్జాంపుల్గా తల్లికి 100 మంది మనకు డబ్బులు పడుతుంటాయి. సో అలాంటి పర్టికులర్ టైంలో స్కామర్స్ ఏం చేస్తారంటే వెయిట్ చేస్తుంటారనమాట. సో మీకు తల్లికి 100 డబ్బులు పడ్డాయి, మీరు ఏపీకేని ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ని క్లిక్ చేయండి అని. సో అలాంటి టైంలో మనం ఏం చేస్తామంటే బ్యాంక్కి వెళ్ళి మనం చెక్ చేసుకోవడం ఎందుకు, మెసేజ్ వచ్చింది కదా క్లిక్ చేసి మనం డబ్బులు చెక్ చేసుకోవచ్చు కదా అని క్లిక్ చేస్తూ ఉంటారు. సో అలా క్లిక్ చేయడమే మనం చేసే తప్పు అనమాట. బేసిక్గా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఎక్కడి నుంచి కూడా ఏ బ్యాంకు నుంచి కానివ్వండి, ఏ గవర్నమెంట్ నుంచి కానివ్వండి ఏపీకే ఇన్స్టాల్ చేసుకోండి, లింక్ క్లిక్ చేయండి అని మనకు మెసేజ్లు రావన్నమాట. మనం ఏదైనా సరే అఫీషియల్గా వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి, లేకపోతే బ్యాంక్కి వెళ్ళి చెక్ చేసుకోవాలన్నమాట. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఇలాంటి స్కామ్స్కి మనం కూడా బలవ్వాల్సి ఉంటుంది. మన అకౌంట్లో 100 రూపాయలు ఉన్నా కూడా మనల్ని వదిలిపెట్టడం లేదనమాట ఇలాంటి స్కామ్ చేసేవాళ్ళు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, రీల్ని షేర్ చేయండి, ఈ రీల్ని అలాగే నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మీకు రెగ్యులర్గా కావాలనుకుంటే మాత్రం పేజ్ని ఫాలో అవ్వండి.